తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. మురళి గారు, ఇదివరకు రోజుల్లో బ్రాహ్మణుల్లో అయితే మరి ముఖ్యంగా అమ్మాయిని ఇవ్వాలి, లేకపోతే పంపించాలి అమ్మాయిని ఇంటికి అంటే శాఖలు కూడా చూసుకునేవారు. అవును కదా, నియోగులు వైదికులకి ఇవ్వరు, వైదికులు ద్రావిళ్ళకి ఇవ్వరు, ద్రావిళ్ళు 6000 నియోగులకి ఇవ్వరు, ఇట్లా రకరకాలుగా ఉండేది. కరణాలకి ఇవ్వరు. శాఖ కూడా ప్రధానంగా ఉండేది. ఖచ్చితంగా మిగతా క్యాస్ట్లకు కూడా వాళ్ళకు కూడా శాఖలు ఉంటాయి, ఏవో ఉంటాయి. పర్ఫెక్ట్గా నాకు తెలియదు. అయితే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము, చాలా మార్పు వచ్చేసిన థాట్ ప్రాసెస్లో. పెద్దవాళ్ళు కూడా ఒప్పించి పెద్దవాళ్ళ ఇంతోనే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసేస్తున్నారు. ఓకే, అది లవ్ మ్యారేజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మ్యారేజ్ వచ్చిందంటే కానీ మీ క్యాస్ట్ కాదు, ఇంకో క్యాస్ట్, బాగానే ఉన్నాడు పిల్లాడు అని అంటే పెద్దవాళ్ళు అన్ని చూసేసుకుని పెళ్లి చేసేస్తున్నారు. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అనే టాపిక్ నేను తీసినప్పుడు, ఒక జన్మజాతకంలో మీరు చూస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రెడిక్ట్ చేయగలరా వీళ్ళకి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ జరుగుతుంది అని? 100% ఎట్లా ఖచ్చితంగా చెప్పొచ్చును. ఇప్పుడు చెప్పచ్చు కదా. ఇంకొక ప్రశ్న అడిగేస్తాను, తర్వాత మీరు చెప్పండి. చెప్పచ్చు అని అంటే, ఇంట్లో ఒకవేళ తల్లిదండ్రులు ఉన్నారు, తల్లికి ఇష్టం లేదు, తండ్రి ఏమో సరి చేసేద్దాం అన్నాడు, లేకపోతే తల్లికి ఇష్టం తండ్రికి ఇష్టం లేదు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేయడం, ఇద్దరికి కొట్లాట్లు అవుతున్నాయి. దీని నుంచి బయటపడాలి ఎలాగో అర్థం కాని పరిస్థితి. మానసిక అశాంతి ఉంటుంది కదా. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అంటేనే మానసిక అశాంతి. వీటి నుంచి బయటపడాలంటే ఏం చేయాలో కూడా లాస్ట్ లో చెప్పండి. ఈ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అనేది ప్రెడిక్ట్ చేయగలరా? తప్పకుండా. రైట్. ఇప్పుడు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ప్రిడిక్ట్ చేయగలరా అన్నప్పుడు, మన దగ్గరికి వచ్చినటువంటి చాలా క్లయింట్స్ ముందుగా మీ ఇంట్లో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అయిందా అంటే, అందరిది కాదు, నాకు ఆ చాట్లో అర్థమవుతుంది కదా. కొన్ని గ్రహాల కలయిక ఉంటే అది ఉండేటువంటి స్థానాలు. అయ్యిందా అని అడగగానే, అవును గురుగారు మా చెల్లె లవ్ మ్యారేజ్ చేసుకుంది. ఓకే. ఇంకొకరిని అడిగితే, అవును గురుగారు మా అమ్మ నాన్నది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. మొన్న ఒక తల్లి తిరుపతి నియర్ బై ఎక్కడో, అవన్నీ చెప్తే మళ్ళీ వాళ్ళు బాధపడతారు, లవ్ మ్యారేజ్ చేసుకున్నారని చెప్పి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఊరి నుంచి వెలేసిరు. ఊరి నుంచి వెలేస్తే వేరే ఉన్నాయి. నాకు వీరి కాల్ ద్వారానే తెలుసు. ఊరి నుంచి వెలేస్తే ఎక్కడో ఆ నియర్ బై ఉండేటువంటి సిటీలో ఉంటున్నారు. పాపం తల్లి రోజు వెళ్ళి వారిని కలిసి వస్తూ ఉన్నది. అలాంటి పరిస్థితి అంటే జాతకరీత్యా 100కు 200% మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది, తెలుస్తుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇక మీరన్నటువంటి లవ్ మ్యారేజ్ను వాళ్ళు ఒప్పించి వివాహం చేసుకుంటే తండ్రికి ఇష్టం ఉంది లేదా ఇష్టం లేదు, తల్లికి ఇష్టం ఉంది లేదా ఇష్టం లేదు అనే క్రమంలో కూడా ఒప్పుకుంటారా ఒప్పుకోరా అనేటువంటిది కూడా ఉంటుంది. అది కూడా వారి కొందరి జాతకాలను చూసి, లవ్ మ్యారేజ్ అయ్యేది ఉంది కదా మీది, మీ నాన్నగారు ఒప్పుకోలేదు కదా అని అడుగుతా డైరెక్ట్గా. నీకేం తెలుసు గురుగారు? అవును, మేము బయటకు వచ్చేసి పెళ్లి చేసేసుకున్నాం అని చెప్పడం. సో కొందరికి సూర్యుడు గనుక వీరి యొక్క మాంగళ్య స్థానంలో కానీ చంద్రుడు కానీ ఉన్నట్టయితే, అంటే కొన్ని గ్రహాల కలయికలు, ఆ కొన్ని అనేది నేను లాస్ట్లో చెప్తాను ఏ గ్రహాల కలయిక అనేది. ముందుగా ఈ సూర్యుడు చంద్రుడు బాగుండాలి. బాగుంటే వారు ఒప్పుకోవడము, లైక్ డన్, ఓకే చేసుకోకండి అని చెప్పే పరిస్థితి ఉంటుంది. లేదు అనుకుంటే ఖచ్చితంగా గొడవలు జరిగే ఛాన్సెసే ఉంటాయి. సో ఓవరాల్గా ఎవరైతే మనకి ఇక్కడ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ జరుగుతుందా జరిగిందా అని అనుకునేటువంటి క్రమంలో శనేశ్వరుడు, గురువు, రాహువులను బేస్ చేసుకొని చెప్పే పరిస్థితి ఉంటుంది. శని, గురువు, రాహు ఎలా ఏ స్థితిలో ఉంటాయి చెప్తాం. 13వ తారీఖు కానీ 3వ తారీఖు కానీ 21వ తారీఖు కానీ జన్మించినటువంటి వారు, ఒకవేళ శనివారం రోజు వారి జననం జరిగితే, రాసి పెట్టుకోండి, ఓపెన్ ఛాలెంజ్, వారింట్లో కులాంతర వివాహం జరుగుతుంది. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ 100% జరుగుతుంది.
శనివారం రోజు పుట్టిన ఇంట్లో ఎవరైనా పుట్టచ్చు. 21వ తారీఖు జన్మించాలి, 21 12వ తారీఖు జన్మించాలి, 30వ తారీఖు 30వ తారీఖు జన్మించాలి. 3 అదే నెంబర్ 3. నెంబర్ 3, 12, 21 and 30 ఇట్లా ఈ తారీఖుల్లో పుట్టిన వాళ్ళు పుట్టిన వారి జననము శనివారం అయితే శనివారం అయితే అట్లా ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో ఒకటేనా కాంబినేషన్, ఇంకేమైనా కాంబినేషన్? ఇదొకటి నెంబర్ 1. ఇది గుడ్డిగా ఫాలో అంతే. శనివారం పుట్టారా, ఇవాళ డేట్ ఎంత, 3వ తారీఖు అంటే ఇక రాసుకోండి సాంబా అన్నట్టే. ఇక మరొకటి ఏమిటి అంటే సప్తమ స్థానంలో గురు శనుల కలయిక కానీ, పంచమ స్థానంలో గురు శని కలయిక, జాతకరీత్యా గురువు శని మాత్రము కలిసి ఉండరాదు. ఇన్ కేస్ ఉంటే కులాంతర వివాహాలు జరిగే ఛాన్సెస్ 100లో 85% ఉంటాయి, గన్ షాట్ ఇక. ఇక శని రాహువులు కూడా, శని రాహువులు కలిసి ఉన్న, శని గురువులు కలిసి ఉన్న, ఇవి మ్యాక్సిమము నెంబర్ 1, నెంబర్ 3, నెంబర్ 5, నెంబర్ 7, 8, 9, 11 లైక్ ఈ స్థానాలలో ఉంటే తప్పకుండా వీరికి కులాంతర వివాహము ఇక ముద్ర వేసి పెట్టుకోండి. లేదా పెద్దవారు ఒప్పుకోలేదు, మేము వేరే పెద్దవాళ్ళు చెప్పిందే వెళ్ళినాము, ఇక మేము ఎటోళ్ళ బట్టి వెళ్ళిపోయినాము అనేది కూడా ఉంటుంది. బెంగళూరులో ఉండేటువంటి ఒక అమ్మాయి, నెల్లూరు వారిది, వారు మొన్న మాట్లాడినప్పుడు ఇదే, అమ్మ మీకు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఎందుకు జరగలేదు, నాకు అదే వస్తుంది ప్రశ్న. అంటే సమాధానం, గురుగారు మా ఇంట్లో ఒప్పుకోలేదు, మా తండ్రి గారు చాలా గట్టిగా చెప్పాడు, సూసైడ్ అటెంప్ట్ చేసుకొని మరణిస్తా అన్నాడు, సో మేమిద్దరము సామరస్యంగా ఎటోళ్ళమంటే ఎవరి దారి వారు చూసుకున్నాం. తెలుస్తుంది అయితే ఈ గ్రహస్థితి రీత్యా ఖచ్చితంగా. మరి అయితే ఇందాక నేను అడిగినట్టుగా ఇట్లా మీరు అన్నట్టుగా ఇట్లా పెద్దలు ఒప్పుకోవట్లేదు, లేకపోతే పెద్దలే ఒకళ్ళు ఒప్పుకుంటున్నారు ఒకళ్ళు ఒప్పుకోవట్లేదు, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అనేది అందరూ యాక్సెప్ట్ చేసేయలేరు కదా. గొడవలు ఇక్కడ ఒక మాట, రోజు గొడవలు. ఒకటే మాట, ఈ సినిమాల ప్రభావం వీళ్ళ మీద అధికంగా ఉన్నది. చెత్త సినిమాలు అంటే ఇక నేను ఏం చెప్పకూడదు, గలీజు సినిమాలు. ఇంకా ఓటీటీ అయితే మహాదారుణం. వాడెవడో నిన్న పాట పాడిన వాడు, వానికన్నా బుద్ధి ఉన్నదా? అదేమన్నా పాటేనా? ఏం పాట అండి ఇక అది మహాదారుణమైన పాట. అవునా, వినలేదులేండి. నమస్కారం. గుంజి గుంజి గుంజట. వద్దులేండి, ఇంకా అర్థమైపోయింది. గంజి తాగేలాగా ఉన్నాం. కావాలంటే గణపతి ముందు సినిమా ఇండస్ట్రీని ఎంత భ్రష్టు పట్టిస్తున్నారు. పిల్లలకి ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఇప్పుడు వాని వయసు అది, వాడు యువకుడు కావచ్చు. అయ్యో గల్లెగరేసినావు, నువ్వు మీసం తిప్పినావు, నీకు రాదా వయసు? ఇట్లే ఉంటావా? అట్లే ఉంటారు కదా. ఇప్పుడు రక్తం చల్లబడుతుంది రేపటిగా, దాన్నే అంటారు జ్ఞానం. నువ్వు చిన్నగా ఉన్నావా పెద్దగా ఉన్నావా, మనం ఒక సంస్కారంగా ఉండడం జ్ఞానం. దాన్ని మనం చూసుకోవాలి. డెఫినెట్లీ. ఇప్పుడు ఇందాక నేను అడిగినట్టుగా ఇంట్లో గొడవలు వీటి నుంచి కొంచెం మానసిక ప్రశాంతత కావాలి, ఈ ఇష్యూ కరెక్ట్ అయితే వెళ్ళిపోవాలి అంతే, కరెక్ట్ కాదు అని నేచర్ మనకు చెప్పాలి, లేకపోతే ఆ సమస్యల నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? అంటే తల్లికి సంబంధించి కానీ తండ్రికి సంబంధించింది కానీ ఇబ్బందులు ఉన్నాయి, మాకు గొడవలు అవుతున్నాయి అని అనుకునేది మీ ప్రశ్న, అంతే కదా? అంతే. సో తల్లి తరపు ఇబ్బంది ఉంది అని అనుకునేటువంటి వారు గో టు గుజరాత్ సోమనాథ్ టెంపుల్. అక్కడ సుమారుగా ఒక 2 days ఉండి చక్కగా స్వామివారితో మీ బాధను చెప్పుకోండి, స్నానాది కార్యక్రమాలు చేసుకోండి. అక్కడ 1 రోజు 2 రోజులు ఉండండి. స్వామిని అడగాలి కూడా, ఈ అబ్బాయి కానీ అమ్మాయి కానీ కరెక్టా కాదా, అదే చెప్తున్నా, మాట్లాడండి అని. ఇక రెండవది ఏమిటి అంటే తండ్రికి సంబంధించింది. కుదిరితే గోకర్ణ క్షేత్రంలో ఆత్మలింగాన్ని దర్శించండి, అక్కడ 1 రోజు ఉండండి, సేవ చేయించండి, సేవ చేసుకోండి స్వామివారిది. కుదిరితే పితృదేవతలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉంటే జరిపించండి. మీ తాత వాళ్ళ తాత ఏమైనా ఉన్నట్టయితే కొంచెం చేస్తే శాంతించే పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా. చాలా చక్కగా తెలియజేశారు. ఇది నిత్యం ఉండేటటువంటి ఒక విషయం, చాలా మంది ఇళ్లలో జరుగుతున్నటువంటి విషయాలు కాబట్టి ఖచ్చితంగా వీటికి సంబంధించి ఇప్పుడు మంచి అమ్మాయి అంటే ఏ ప్రాబ్లం లేదు, కొంచెం సర్దుకుపోయి కల అమ్మాయి, కొంచెం అర్థం చేసుకున్న అబ్బాయి అయితే పర్వాలేదు. పెళ్ళి అని అంటే అదేమి సినిమా కాదు కదా.
సో అక్కడి నుంచే మన జీవితం మొదలవుతుంది, ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. బాగుండాలి లైఫ్. ఖచ్చితంగా బాగుండాలి అనుకుంటే అంటే హ్యాపీగా ఉండాలి, హ్యాపీ హోమ్ కావాలి, ఇంటికి వెళ్ళగానే చక్కటి అనుభూతి ఉండాలి, హ్యాపీగా ఉండాలి. ఎగ్జాక్ట్లీ. ఏవో ఏమున్నా లేకపోయినా ముందు ఆనందం, కొంచెం ప్రశాంతత ఉండాలి కదా. లేకపోతే నా భర్త నాకు తోడున్నాడన్న నమ్మకం ఉండాలి. ఏమిటో అట్లాంటివన్నీ సన్నగిల్లుతూ ఉన్నాయి. పరిస్థితులు మారాలి ఈశ్వర అనుగ్రహం చేత. రైట్ అండి, చాలా చాలా అద్భుతంగా వివరించారు. కృతజ్ఞతలు. నమస్కారం అండి.